Contacts ఎట్లా పెరుగుతాయి ఫస్ట్ హౌ డు ఐ నో దిస్ somebody is making films. So there used to be a place called Lavakan. అండ్ ఆ టైంలో ఏంటంటే అక్కడ చిన్న ఎప్పుడు కూడా ఉంది నోటీస్ బోర్డు పెడుతుంది వాడు అనమాట యాక్టర్స్ అండ్ ఇంటర్నెట్ నాకు ఒక గాడ్ ఫాదర్ పెడుతున్నాను అనమాట. సో వాట్ హ్యాపన్స్ ఫేస్బుక్ వాజ్ ఆన్ రేంజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా అంత లేదు. ట్విట్టర్ వాజ్ లైక్ ఓన్లీ ఫర్ దోస్ హై థింకింగ్ ఫుల్ ఇంగ్లీష్ వచ్చి 1.5 minutes రాసేవాడు ట్విట్టర్ వాళ్ళేవాడు. బట్ ఫేస్బుక్ వాజ్ లైక్ అందులో అందరూ పేజ్లు ఉండే షార్ట్ ఫిల్మ్ జోన్స్, షార్ట్ ఫిల్మ్ ఇయర్, షార్ట్ ఫిల్మ్ ఆడిషన్స్, షార్ట్ ఫిల్మ్ అన్నిటికీ లైక్ కూడా స్టార్ట్ ఫాలోయింగ్ దెమ్ క్లియర్లీ. అమ్మాయిలు అంత స్టార్ట్ చేయలేదు కానీ బట్ ఇవన్నీ కొంచెం అంటే అమ్మాయిలు కూడా చేసినాం. సో అట్లా కాంటాక్ట్స్ ఉంటాయి ఒకరు తెలిసి ఐ షుడ్ టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ టు గో అండ్ మీట్ ఎనీ పర్సన్. అంటే వాడు షార్ట్ ఫిల్మ్ చేస్తుంటే అలా నేను వస్తాను, నేను ఫ్రీగా డూ సంథింగ్ లైక్ ఐ కాంట్రిబ్యూట్ సంథింగ్ ఫర్ యూ అండ్ విల్ కెన్ కొలాబరేట్ అండ్ డూ వర్క్ అన్న టైంలో అట్లా. సో అండ్ జూన్ ఈజ్ వన్ ఆఫ్ దట్ ఫిల్మ్. నేను 2012 అప్పుడు దాకా నేను స్క్రీన్ ప్లే తీసుకొని ఐ యూస్ టు గో టు పీపుల్ అండ్ సే సార్ నా సినిమా చేద్దాను, నేను నా దగ్గర స్టోరీ ఉందని మీ అందరి దగ్గరికి వెళ్తుంది. అండ్ ఐ గాట్ రిజెక్షన్స్. అండ్ నాకు రైటర్స్ జనరల్ ఏంటంటే చాలా ఎమోషనల్ ఉంటాం బికాస్ వీ పుట్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ టు సిట్ డౌన్ అండ్ రైట్. అండ్ ఎవరికో అర్థం కాకపోతే మనకి చాలా బాధేస్తుంది, ఎందుకు నేను రాసిన స్క్రిప్ట్ ఎవరికి ఇట్లా అర్థం కావట్లేదు, వాట్ ఇస్ రాంగ్ విత్ మీ అని అనుకుంటుంది ఆ టైంలో. బట్ ఆల్సో ఆ టైంకి జూన్, మంచానికి కళ్యాణం, ఫోర్జమ్, తర్వాత సమాధి ఐ డోంట్ నో వాట్ ఆల్ షార్ట్ ఫిల్మ్స్ అయితే యాక్చువల్గా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. ఓకే దెన్ చిన్నప్పుడు నేను బాగా సాగర్ సంఘం, చిరంజీవి వీళ్ళంతా చూసి మనం కూడా పెద్ద తర్వాత యాక్టర్ అవ్వాలి ఇట్లని ఫుల్ ఇట్లా యూనో వి ఆల్ హ్యాడ్ దిస్ బాత్రూమ్స్ వేర్ వి ఆల్ వెంట్ అండ్ వి కేమ్ అవుట్ ఆఫ్ ఆర్డర్స్ అండ్ దెన్ వి all pretend like we have the next big thing in this country, you know, whatever it is. So the door కూడా లైఫ్ నాది, డోర్ బయట మీది. సో వీళ్ళ వచ్చి బయటకి మళ్ళీ డూ యువర్ రెగ్యులర్ జాబ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఆ టైంలో నేను డిసైడ్ చేసుకున్నా ఒక 5 years నేను ఒక యాక్టర్ ట్రై చేస్తాను. ఎందుకంటే అప్పటికే వీ హ్యాడ్ గ్రేట్ ఎగ్జాంపుల్స్ లైక్ చిరంజీవి గారు, రవితేజ్ గారు, చాలా మంది నటులు మనకు చాలా తక్కువ నెంబర్లో ఉంటారు. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి వాళ్ళు ప్రూవ్ చేసుకొని. సో ఏంటంటే ఓకే వాళ్ళు చేయగలిగితే నేను కూడా చేయగలను ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ టైంలో నాకు ఇంకో కాన్ఫిడెన్స్ ఏంటంటే నాకు పని తెలుసు అని కాన్ఫిడెన్స్ ఉంది. ఐ హ్యాడ్ అ డిగ్రీ ఇన్ కమ్యూనికేషన్, ఐ హ్యాడ్ మాస్టర్స్ ఇన్ కమ్యూనికేషన్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో దానికి ఏంటంటే కొంచెం ఫిల్మింగ్ తెలుసు. అప్పటికి ఒక 3 షార్ట్ ఫిల్మ్స్ నేను చేసినాను డైరెక్టర్ రైటర్. సో క్రాఫ్ట్ మీద గ్రిప్ వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ ఉంది, డబల్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటి ఇంకా పోవాలి ఊరి మీద పడి ఎవరు ఆడిషన్స్ ఉంటే అక్కడ పోయి డూయింగ్ ద జాబ్, ఆడిషన్స్ ఇచ్చి అట్లా ఆడిషన్స్ ఉంటాయి. అండ్ ఎవ్రీ డే ఐ యూస్ టు గో ఫర్ ఆడిషన్. ముందు నాకు ఐ డిడ్ హ్యావ్ పోర్ట్ఫోలియో, ఐ వాజ్ నాట్ ఎంత అందం అట్లాంటి కావాలి, బట్ ఐ వాజ్ నాట్ ద వే ఐ లుకింగ్ రైట్ నౌ. ఓకే ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ గ్రూమింగ్, మంచిగా తిని అన్ని చాలా పని చేసి డైట్ అవుతా వేరియేషన్ అని, బట్ ఐ వాజ్ లుకింగ్ లైక్ దాట్. అండ్ ద మోమెంట్ ఐ యూస్ టు వాక్ ఇన్ టు ఇట్లా ఫుల్ ఇట్లా టచ్లో ఇట్లా లోపలికి వెళ్ళాను, వీడు ఇంత పక్కన అంత నల్లగా కాదు బయటికి అట్లా పీపుల్ యూస్ టు ఇట్లా అవహేళన చేసేవాడు అనమాట. నేనున్న రంగుకి, నేనున్న ఇంత పక్కన ఉండి నా చుట్టుకి వీటన్నిటికీ నాకు తెలియదు. ఐ డోంట్ నో ఎట్లా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియదు. ఎందుకంటే అప్పటికి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది అంటే ఎక్కువ శాతం మన తెలుగు వాళ్ళు వేరే కలర్ ఆబ్సెస్డ్ పీపుల్, తెల్లగా ఉండాలి, మస్కులర్ ఉండాలి, మీకు ఒక పోర్ట్ఫోలియో ఉండాలి. ఇవన్నీ ఏంటంటే మీకు బాగా గుచ్చుకుంటా ఉంటాయి. కానీ ఏం చేయాలి, వాట్ ఇట్ టేక్స్ టు బికమ్ యాక్టర్. మీకు పని తెలుసు, పని చేయాలని కోరిక ఉంది, నాకు ఏం అడ్డు లేదని ఎక్కువ కసి ఉంటుంది మనందరికీ. కానీ ఎందుకు నాకు ఒక కలర్ మీద నన్ను ఇట్లా అబ్జెక్ట్ చేస్తారు, నాకు ఒక కలర్తో నన్ను ఎందుకు, లేకపోతే నేను పక్కకు నన్ను ఎందుకు అంటారు. అంటే నా లోపలికి అసలు స్థానం లేదా ఇక్కడ, నేను పక్కకు ఉంటే ఏంటి, పొట్టుకుంటే ఏంటి, లావు ఉంటే ఏంటి, అసలు నాకుగా నన్ను ఎవరు చూడరా అని చాలా ఒక మైల్డ్ ఫేజ్ ఉంది అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆబ్వియస్లీ బాస్. సో నాకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మన స్ట్రెంత్ ఉంటుంది ఏదైతే దాని మీద వర్క్ చేయాలి మనం. అదేంటంటే నాకు స్ట్రెంత్ ఏంటంటే ఓకే యాక్టర్గా ఇఫ్ యూ గివ్ మీ అన్ ఆడిషన్ ఐ థింక్ ఐ కెన్ క్రాక్ ఇట్, బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ ఉండే నాకు. సో అది తీసుకొని వెళ్ళేవాడిని.
అండ్ ఎవ్రీవేర్ ఐ యూస్ టు గో కిషోర్ వీళ్ళందరూ అప్పుడప్పుడు మంచి ఫోటోగ్రాఫ్స్ కొన్ని ఫిల్టర్ వేసి కొంచెం బాగుండేటట్టు చేసేటప్పుడు. సో ఐ యూస్ టు ఈమెయిల్ దెమ్ అండ్ దెన్ ఐ యూస్ టు సెండ్ దీస్ లింక్స్. సో ఈ జూన్ షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత కరీంనగర్ నుంచి ఒక డైరెక్టర్ జగిత్యాల నుంచి ఆయన ఒక సినిమా చేస్తా ఉన్నాడు. దాని పేరు బైపాస్ రోడ్ ఎల్ఎండి కాలనీ అని. ఆ ఫస్ట్ ఫిల్మ్ ఆఫర్ వచ్చింది అన్నమాట తర్వాత. సో అప్పుడు ఆ సినిమా ఏం లేదు, అంటే ఇట్స్ లైక్ వాళ్ళు అప్పుడే రియల్ ఎస్టేట్ బాగా పైసలు వచ్చినాయి వాళ్ళందరికీ కరీంనగర్లో రియల్ ఎస్టేట్ రూల్స్ ఇంకా. అండ్ దెన్ తెలంగాణ ఫార్మేషన్ హాస్ హ్యాపెండ్ రీసెంట్లీ. అండ్ దెన్ వాళ్ళు ఒక 30 lakhs ఒక సినిమా చేద్దాం అనుకున్నారు. 5D రెవల్యూషన్ వాజ్ హ్యాపెనింగ్ బిగ్ టైం. మీ అందరికీ 5D తెలుసు, మాకు 5D అని కెమెరా ఉంటుంది. ఓకే, సో ఓకే, సో ఇట్లాంటి కెమెరా వాళ్ళతో చేద్దామన్నారు. సో అట్లా ఐ ల్యాండెడ్ ఆఫ్టర్ ది షార్ట్ ఫిల్మ్. దిస్ ఇస్ ఆల్సో నాకు ఒక సెల్ఫ్ డిస్కవరీ అనమాట. ఓకే, పర్వాలేదు, ఓకే ఫైన్, ఐ కెన్ ట్రై మోర్, ఐ కెన్ డూ బెటర్. And of course rejections happen. I like audition for 200 some auditions, and yeah, rejections are constant. And oka point tarvata I used to like wear it as a medal. Reject ga, thank you so much brother, I love you, and but I did not lose faith on myself. You know, you lose hope, the hope is lost, but you will find it again. And I am standing exactly the same situation. फ्रेश सर, अभी आया सर, गाड़ी जा रहा, देखना ना, वो लॉरी आ रहा है, वो लॉरी से उतरा सर माल, लास्ट माल सर बंगलपल्ली भुजबील से आया. इसके बाद आपको पूरा शहर में नहीं मिलेगा, समझ रहे हैं? हेलो सर, 10 को दो सर. अरे क्या बात कर रहे सर, मुझे इससे सस्ता कहीं नहीं मिलेगा आपको. देखो देखो, हम खरीदने क्या बोलोगे, बड़े बड़े सूखते लेके जाते हैं. 10 को दो आंटी, आंटी 10 को दो आंटी. मैं इसका बैठा मेरा. हेलो 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 आंटी, इधर खड़ेगा. हेलो गिरी, 10 को दो आंटी. मजा मातम डालता रही हम. 10 को दो. अना हेलो ना, ओ चाय ना, हेलो फ्रेश माल आया ना, क्या लेके तुम वहाँ खरीद लेते तुम लोग. आओ जी, अलग सर, शाम में तो साथ में पीते, सुबह तो धंधा वहाँ कर तुम लोग. तब नहीं आया दोस्ती का इतना बनता. 10 को दो. मैडम हेलो, 10 rupees to you take. No, fresh now. Abhi one lorry go this gave. No, cheap, very cheap. Last, all India last. Tomorrow, no. Today full. Take. No, please, madam, you support. You take. Okay, 5 rupees too. Please, madam. Hello, madam. 10 को दो. अरे माँ के कैसी साले पे धंधे या नहीं. अरे भाई, मैं इसको पहले ही बोला यार. देखो, मैं यादव भाई से बात कर लिया, अगर तुम लोग यहाँ धंधा करने तो नहीं चलता. मैं पहले से बोल रहा हूँ. मैं तेरा कहाँ है बे? कहाँ लगा है तेरे को? जाओ वहाँ लगा तो अपने. साले यहाँ पे कहाँ लगा? So this was in the audition. Sankalp Reddy పెట్టాడు గాసి టైంలో. అండ్ అప్పటికే షార్ట్ ఫిల్మ్స్ అవుతున్నాయి, అండ్ వీఆర్ డూయింగ్ మోర్ ఆడిషన్స్. అండ్ అట్లా వచ్చిన ఆడిషన్ అనమాట ఇది. సో గాసి సినిమా ఏంటంటే, మీ అందరూ చూసింటారు గాసి సినిమా, హర్డ్ వాకింగ్ ఫేమస్. తెలుగులో ఫస్ట్ టైం ఒక వ్యక్తి ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అది ఒక సమ్మరీన్ కథ, జలాంతరగామి. అండ్ ఇలా సినిమా తెలుగులో లేదు. అండ్ ఈ కాంపిటీషన్ కూడా హెవీ ఉంది అనమాట.
తెలుగులో అప్పుడు దాకా మనం చాలా మంది ఇలాంటి సినిమాలో ఐడియాలు రాలేదు, బట్ ఇది వచ్చింది కానీ ఇది చేయాలి అండ్ దెర్ ఇస్ హెవీ కాంపిటీషన్. అండ్ ఈ ఆడిషన్ చేస్తేనే ఇట్స్ ఫేర్ కాంపిటీషన్, అంటే కమ్ షో యువర్ టాలెంట్, గెట్ యువర్ రోల్. అండ్ ఐ వాజ్ లైక్ అమ్మా థర్డ్ ఏదైనా కింద మీద పడైనా సరే ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు బి లైక్ ఇన్ మై కెరియర్. నేను ఎట్లయినా సరే సినిమా చేయాలి, ఏం చేయాలి. అండ్ యాక్టర్ అప్పుడు దాకా ఏంటంటే మనం చాలా మంది వాట్ వి డూ ఇస్ ఆల్ ద బడింగ్ అండ్ అస్పైరింగ్ యాక్టర్స్ వాట్ వి డూ ఇస్ వి కాపీ సమ్ వర్క్ టు షో అవర్ టాలెంట్. ఓకే, సో ఒక పాపులర్ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్, సమ్ డైలాగ్ ఫ్రమ్ చిరంజీవి గారు, యూ జస్ట్ డూ వాట్ ఆర్ డైలాగ్స్ టు షో యువర్ టాలెంట్. బట్ నాకు అప్పుడు ఒక ఐడియా ఏంటంటే వాట్ ఈస్ అబౌట్, సో అఫ్ కోర్స్ దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే our education system is so like fucked up, which will make you like, doesn't make you thinkers, it will make you muse anamata. So of course you can disagree with it and can contest on this, but this is my personal take on it, because it was just preparing us for to get ready for this world and do some job, I don't know, which I was not fitting in. And with education, like communication lo నేను చదివినప్పుడు it started making me think అనమాట. ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే ఇఫ్ యూ వాంట్ టు బి ఒరిజినల్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు మీకంటూ ఒక పర్స్పెక్టివ్, మీకంటూ ఒక ఆలోచన విధానం రావాలంటే మీరు కొంచెం పుస్తకాలు చదవచ్చు, మీ గురువులతో మాట్లాడవచ్చు, కెన్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ అవుట్ సైడ్, కెన్ లెర్న్ ఫ్రమ్ సినిమా. అండ్ అలాంటి ప్రాసెస్లో నుంచి వచ్చింది దిస్ దస్కుతో ఐడియా అనమాట. నేను చందానగర్లో ఉంటుంది అండ్ సో ఇట్లా ఐస్ టు బైక్ తీసుకొని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుండే. అండ్ సమ్మర్ సీజన్ బేసిక్లీ అయిపోతుంది అండ్ మా ఇంటి దగ్గర ఒకడు, మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరితే అంగడిలో వాడు ఇట్లా పెట్టుకొని అమ్ముతున్నాడు. నేనేం లేదు, అక్కడ బండి అయిపోయి నేను చూస్తున్నాను అనమాట, వాట్ దిస్ ఫెలో ఇస్ డూయింగ్. Because we have so many stories outside. We have many stories within us. We have too many stories when you look at to your fellow people in the society. There are a lot of stories, and I've somehow met this guy and name లేదు బండి అక్కడ పెట్టి జస్ట్ కూర్చొని ఆయన చూసినాం. I just watched him without any judgment in my head. And ఆ రోజు నాకు ఇది చేసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే ప్రాబ్లీ అబ్జర్వేషన్ is that I think it's the only way without any filter in your head to grasp knowledge, create your own wisdom. సో వాడిని ఏమాత్రం జడ్జ్ చేయకుండా వాడిని అట్లా చూసి 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 వాడు కొంచెం మళ్ళీ వెళ్ళిన తర్వాత మాట్లాడిన ఎంత కమ్ముతున్నావు, ఎక్కడి నుంచి వస్తుంది, జస్ట్ ఇక ప్లెయిన్ ఇంటర్వ్యూ ఒక మాకే ఊరుకొని జస్ట్ టాక్ టు హిమ్. అండ్ వాడు చూసినప్పుడు నాకు ఐడియా వచ్చింది అనమాట, ఎస్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ లైక్ దిస్. అండ్ నాకు ఇది చేయడానికి నాకు ఒక నామోషియో లేకపోతే ఇది చేస్తే వాళ్ళు అగ్రీ చేస్తారా లేదా నాకు తెలియదు. ఆల్ ఐ వాంట్ టు డూ ఇస్ సంథింగ్ ఒరిజినల్. And I thought this story was the greatest story for me, and a story which generally we don't do in audition. And చూసినప్పుడు వాడు అట్లా గమనిస్తున్న, వాడు ఖాళీలో పెడతాడు, సాగర్ గుడ్కాయ వేస్తాను తింటున్నాడు అండ్ మామిడికాయ. అండ్ ఆల్సో మన ఇండియన్స్ ఎట్లా ఉంటుందంటే ఈ బిహేవ్ అకార్డింగ్ టు అదర్ పీపుల్స్ సోషల్ స్టేట్ అనమాట. వాడు మంచి బట్టలు వేసుకొస్తే మన దగ్గర ఒకలా బిహేవ్ చేస్తాం, వాడు నార్మల్గా ఉంటే ఒకలా బిహేవ్ చేస్తాం. సో దిస్ so messed up with us. So అట్లా మారుతున్నాయి, చేంజింగ్ లైక్ కమీలియన్. వాడికి మళ్ళీ ఫ్రస్ట్రేషన్, ఈ అబ్బా మీరు మసాలా అవుతాను మామిడికాయ తిన్నారు. లైక్ ఐ వాట్ అ వ్యాలిడ్ పాయింట్ మ్యాన్. లైక్ సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆల్సో కొంతమంది అప్పుడే ఒక టవేరా ఉండే బండిలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ దట్ woman, she came on and she was trying to buy, and this fellow was trying to be so nice to her and to convince her to buy. Eventually she didn't buy, but somehow I thought, what an actor man is it, right? వాడు ఎంత ఆనెస్ట్ ఉన్నాడంటే వాడు చేసే పనిలో ఆనెస్టీ, వాడి కన్విక్షన్ ఎట్లయినా సరే నేను నమ్మాలి, ఇది నేను నా దందా కావాలి, నేను పైసలు వేసుకొని ఇంటికి పోవాలి. దాట్ ఈస్ హిస్ జాబ్ ఫర్ ద డే. అండ్ హిస్ ఐస్, వాడి కళ్ళలో వాడి కన్విక్షన్, ఇట్ వాస్ మైండ్ బ్లోయింగ్. ఇది చేసిన తర్వాత నాకు గాజులో ఐ గాట్ అ పార్ట్. అండ్ మీరు చూసిన గాజులో వచ్చిన పాట ఏదైతే ఉందో దాంట్లో సంకల్ప్ సెలబ్రేషన్. అండ్ అప్పటికి ఇది అయిన తర్వాత కూడా ఇట్ వాస్ నాట్ అప్పటికి సంకల్ప్ వాజ్ ఓన్లీ ద ప్రొడ్యూసర్. పీవీపీ వాళ్ళు తర్వాత రానా వీళ్ళందరూ ఎప్పటికి రాలేదు. సో వన్స్ దిస్ ఫిలిం స్టార్ట్ గెటింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్, పీవీపీ came into the picture and then they took over the film to a next level, which you all saw on YouTube
So Amazon Prime or something. So yeah, precisely this is one of the auditions, and that got me. Kabaddi some 35 odd films I did, and then Raj came to me with this film, and చేద్దామన్నాడు. నేను కొంచెం అంత కాన్ఫిడెంట్గా ఉండేది, ఎందుకంటే ఇట్ వాజ్ అ గ్రేట్ సబ్జెక్ట్, ఒక గొప్ప వ్యక్తి కదా, అండ్ చేస్తానో లేదో నాకు చాలా చాలా క్వశ్చన్, చాలా డౌట్. అండ్ సడన్గా యూఆర్ ఎవ్రీడే గోయింగ్ ఆన్ సెట్ డూయింగ్ డైలాగ్స్, అందరికి నవ్వొచ్చేలాగా వర్కింగ్ యువర్ యాస్ టు డూ దట్. బట్ ఇలాంటి కథ చేయాలంటే ఇట్లాంటి ప్రిపరేషన్ కావాలని అవన్నీ ఐ డిడ్ వాట్ ఆల్ ఇట్ కుడ్ టేక్ టు గెట్ దేర్. అండ్ ఈ సీన్ యాక్చువల్లీ నేను ఇది చేసే ముందు ఐ థింక్ సమ్వేర్ ఇట్ వాజ్ నైట్, ఐ థింక్ 9 or 10 అవుతుంది. నాకు రాజ్ డైరెక్టర్ గొడవ అనమాట మాకు, ఈ సీన్ ఇది ఎట్లా చేయాలి, హౌ టు డూ దిస్ సీన్. ఎందుకు అంటే ఇఫ్ యూ క్యాన్ గో బ్యాక్ లిటిల్, డోంట్ ప్లే ద సౌండ్ బట్ somewhere stop here with the screen, కాబట్టిన తర్వాత ఇక్కడ సో ఫార్వర్డ్ కొంచెం ఇంకా కొంచెం ఇక్కడ. సో అప్పుడు ఏంటంటే నా ప్రాబ్లం ఏంటంటే బేసిక్లీ ఇది మగ్గం ఇప్పుడు కాలబెడతారు ఆయన. సో మా ఫాదర్ ఇక్కడ, మై మదర్ అండ్ మై వైఫ్ అక్కడ ఉన్నారు. సో నా క్వశ్చన్ ఏంటంటే లాజికల్లీ ఇప్పుడు దట్ ఈస్ మై డ్రీమ్, నా ఇన్నేళ్ళ కష్టం, నాకు ఇన్నేళ్ళు టైం పట్టింది నేను చేయడానికి, ఎన్నో ఐటరేషన్స్, ఎన్నోసార్లు దాన్ని ట్రై చేసి ఫీల్ ఐ గాట్ దేర్. అట్లా తగలు పెట్టేటప్పుడు విల్ ఐ నాట్ రిటాలియేట్ వాజ్ మై క్వశ్చన్. నేను ఏది చేస్తాను కానీ ఆపడానికి, మా నాన్న దాన్ని కాలబెట్టకుండా ఆపడానికి నేను ఏమైనా చేస్తాను. ఐ డూ ఎనీథింగ్ టు స్టాప్ దట్ బికాజ్ ఇట్స్ మై లైఫ్ అండ్ ఐ కాంట్ టేక్ ఫర్ గ్రాంటెడ్. సో నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈయన కాలబెడుతున్నప్పుడు వాళ్ళు ఇద్దరు ఏం చేస్తున్నారు? మా అమ్మ నన్ను సపోర్ట్ చేయాలా? విల్ మై వైఫ్ నాట్ సపోర్ట్ మీ అండ్ విల్ దే నాట్ స్టాప్ దిస్ హోల్ థింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్? ఈ క్వశ్చన్ నేను అడిగి చాలాసేపు ఐ హ్యాడ్ అన్ ఆర్గ్యుమెంట్. ఆల్మోస్ట్ ఎట్లా అంటే రాజ్ ఏమనంటే ఒక పంచే నువ్వే డైరెక్ట్ చేసుకోవాల్సింది నాకు ఇంకేం చేయాలి అర్థం కాలేదు, లైక్ బ్లాంక్ అయిపోయినా నేను హ్యాడ్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు ఆయన అది తీసుకొచ్చి దాని మీద కెరోసిన్ చల్లి అట్ట పెట్టడానికి దిస్ సమ్ గుడ్ టైం వేర్ మై మదర్ కెన్ వాక్ ఇన్ అండ్ షీ కెన్ స్టాప్ ఇట్ అండ్ స్టాప్ ద హోల్ థింగ్. బట్ somehow it was like బాగుంది. సో అది అవుతున్నప్పుడు నేను ఒకటే క్వశ్చన్ అడిగిన, అండ్ ఆ తర్వాత కాసేపు ఆయన ఏం చేయాలో నాకు తెలియదు. సో వాట్ ఐ డిడ్ లైక్ ఓకే లెట్స్ ట్రస్ట్ ద డైరెక్టర్, లెట్స్ డూ దిస్ అనుకున్నా. అండ్ ఇట్ వాస్ యాక్చువల్లీ దిస్ పర్టికులర్ సీన్ వాజ్ ఫ్రమ్ ద మెమరీస్ ఆఫ్ మై హార్ట్. అండ్ మాకు మా ఇంట్లో కూడా ఒకసారి ఇట్లా ఒక పాయింట్ వచ్చింది వేర్ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకోవట్లేదు అనమాట. నేను ఒక సినిమాలో నటుడుగా వెళ్ళాలి, నాకు దిస్ నో బ్యాక్గ్రౌండ్. మై ఫాదర్ వాజ్ అబౌట్ టు రిటైర్ ఇన్ 3 to 4 years. ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. సో అప్పుడు కూడా ఒక రోజు ఇట్లా పెద్ద అయితే నేను కూడా ఇట్లా ఫుల్ ఎమోషనల్ అయ్యి వైర్ డూ దిస్ టు మీ అండ్ నేను ఇక్కడ చెడిపోతా, పెద్ద డ్రామా బేసిక్లీ ఫుల్ డ్రామా. సో అప్పుడు ఏంటంటే ఇలాంటి కథ చేసినప్పుడు నేను మలేషియన్ గారితో మాట్లాడినప్పుడు మలేషియన్ గారు చెప్పారు నా లైఫ్లో ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే రాలేదు. అఫ్కోర్స్ ఐ హ్యాడ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్, కానీ నాకు ఇట్లాంటి సందర్భం రాలేదు. సో ఆయన దగ్గర నాలెడ్జ్ లేకపోతే ఆ నాలెడ్జ్ నా దగ్గర ఎప్పటికీ వస్తుంది. ఐఎమ్ డూయింగ్ అ బయోపిక్. ఇప్పుడు అది జరగనప్పుడు నేనేం చేయాలి? సో ఇట్స్ మై ఇమాజినేషన్. సో ఇప్పుడు ఏం చేయాలంటే వాట్ కెన్ పాసిబుల్ గైడ్, వాడు ఎంత మండోడైనా ఎంత ఏదైనా వాడి డ్రీమ్ when it is falling down, how will he react? So ఇది బేసిక్లీ ఏంటంటే ఇట్ వాజ్ లైక్ పాసిబుల్ ఇట్లా అయితే ఇట్లా ఉంటుందని ఐ లుక్డ్ అప్ టు మై సెల్ఫ్. నేనేం చేసిన, ఎప్పుడన్నా నేను సందర్భం వచ్చిందా, ఇలాంటిది ఏమైనా వచ్చిందా? అండ్ దెన్ అగైన్ ఇమాజినేషన్స్ గ్రేటర్ దెన్ నాలెడ్జ్ అని ఎవరు అన్నారు. సో సో అట్లా దాన్ని కన్సీవ్ చేసినాం అనమాట. అండ్ ఐ సెడ్ అంత హెల్ప్లెస్ ఉన్నప్పుడు లైఫ్లో ఏం చేయాలో ఒక మూమెంట్ వస్తుంది మనందరికీ.
And I firmly was believing that crime was a great option because he was strong till then. He was a strong man till then, fighting every odd and here and there. And మన వల్ల అందరికీ ట్యాగ్ ఉంటారు అన్నమాట, బయట మొబైల్ వెళ్ళవద్దు, ఆడవాళ్ళు ఓట్కా అనేది అవుతారు, ఇట్లాంటి చెత్త ఇలాంటి స్టీరియోటైప్స్ టైప్స్ ఉంటాయి. సో బట్ ఇది ఎప్పుడైతే రాసి ఇట్లా చేద్దామని నేను అనుకున్నప్పుడు ఇదే చేద్దాం అనుకున్నాను. దట్ ఎస్ హీ విల్ వీప్ అండ్ హీ విల్ బర్స్ట్ అవుట్ వెరీ బ్యాడ్లీ. దట్ అన్కంట్రోలబుల్గా ఇప్పుడు నేర్చుకున్నాం మన వాళ్ళు, లైక్ హ్యావ్ యూ హ్యాడ్ దట్ మూమెంట్ ఇన్ లైఫ్ యూ అన్కంట్రోలబుల్లీ సాబింగ్? ఇప్పుడు ఉంది ఆ మూమెంట్ మీ లైఫ్లో? వాయిస్ ఎస్పెషల్లీ ఐ నో. నేను ఎందుకు అంటున్నాను అంటే యా లెట్స్ గివ్ ఇట్ అప్, లైక్ ఉమెన్ ఆర్ స్ట్రాంగర్ దెన్ మెన్, విచ్ ఇస్ లైక్ ట్రూత్. ఐ సే దట్ వాళ్ళకి ఇట్స్ ఓకే, భయం మంచి ఉంటుంది వాళ్ళకి, దట్స్ ఆల్ దట్. బట్ మనకి ఏమంటే లైక్ వీఆర్ టేమ్ లైక్ దిస్ ఇన్ సొసైటీ. మనం కండిషన్ ఇస్తారు బాగా, దాంట్లో అలాగే ఇస్తారు, ఓన్లీ మ్యాన్, బి ఎ మ్యాన్, గో సమ్ బాల్స్, ఇట్లా అందరికీ ఉంటాయి అన్నమాట. అందరూ ఇట్లా ఫుల్ పక్కన అందరికి చెప్పేవాళ్ళు ఉంటాం, అందరూ ఇట్లా all this toxic experience, how it is. But so that was my scene behind it. And నిజంగా మలేషియా నాకు జరిగింది అనమాట. అంటే వేరే సీన్, ఇప్పుడు ఆటో సీన్ ఉంది కదా, చూస్తే ఇట్ ఇస్ నాట్ దట్, ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఒక ఆటో సీన్ జరిగిందండి. అది శాంతి థియేటర్ ముందు ఆటో నడుపుతుంటే ఆటో ఇట్లా మొత్తం ఇట్లా ఎక్కకైంది అనమాట. సో అది శాంతి థియేటర్ ఉందంటే అది అట్లాగే పెట్టాము. బట్ దిస్ సీన్ వేర్ హీ ఈస్ లైక్ ఒక దీని ఏం చేస్తాడంటే మల్లేష్ టేక్స్ ఇట్ ఇన్ హిస్ స్ట్రైడ్. అచ్చా మొత్తం పోయింది, ఇట్ స్టార్టెడ్ అని. సో అక్కడ వీళ్ళకి ఒక ఐడియా వస్తుంది అండ్ ఎగ్జాక్ట్గా మన మంచి క్యారెక్టర్లో వాడు అయిపోతుంది. బట్ దిస్ సీన్ వాజ్ క్వైట్, దీనికంటే ద మోస్ట్ ట్రబులింగ్ సీన్ ఇన్ ద ఫిల్మ్ వాజ్, రిమెంబర్ దట్ బస్లో ఎక్కి వెళ్తుంటే అందరు కూర్చుకొని వాడు నన్ను బస్లోకి ఎక్కి దొబ్బేది దిగిసేమంటారు. నా లైఫ్లో అంతకంటే హ్యూమిలేటింగ్ సిచ్యువేషన్ నాకు ఎప్పుడు జరగాలి అంటే, యు ఆల్ నో లైక్ సమ్ టైమ్ ఇన్ యువర్ లైఫ్ అందరికి ఎట్లుంటుందంటే యువర్ ఫీలింగ్ అంటే ఎట్లుంటుందంటే మన అందరికి నాకు ఉండే అట్లా అది కావచ్చు ఉండకపోవచ్చు. దట్ లైక్ యూఆర్ ఫైటింగ్ అ వరల్డ్ అన్నట్టు, లైక్ లైక్ అమ్మ ఏంద్రా ఎవరు అసలు, ఐ డోంట్ ఫకింగ్ యాక్సెప్ట్ మీ ఫర్ వాట్ ఐ యామ్, నేను చేయను రాబోయే ఇలా నీ ఉద్యోగం ఏదో ఒకటి, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, లైక్ యూ ఆల్ ఫీల్ లైక్ you're sailing against the tide and untadi and constantly you are being nagged. ఇప్పుడైనా చాలా మందికి ఎట్లా ఉంటుంది అంటే, బయట ఎంతమంది అన్న ఎక్కడో ఒకసారి పడతారు, కానీ ఇంట్లో వాళ్ళు అంటే మాత్రం మనకి అప్పుడు దాకా బయట ఎవరన్నా ఓకే, ఇంట్లో ఏమన్నా అంటే మాకి కిరికిరి అన్నట్టు. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద దిస్ వన్. పర్సనలీ మనకి ఇప్పుడు అంటే దిస్ మ్యాన్ ఇస్ గోయింగ్ టు దట్ ట్రబుల్ అండ్ వాడికి మీ అమ్మ మెషిన్ అయిన తర్వాత వాడికి ఈజీ లైక్ వాళ్ళు దించేస్తారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ దట్ ద టఫెస్ట్ ఫిజికలీ ఎక్స్క్రూషియేటింగ్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్. ఐ థింక్ వీ షార్టెడ్ ఇన్ డిసెంబర్ 2 ఫైనల్ వచ్చింది. అంటే ఇట్లా బేసిక్లీ ఫిల్మ్స్లో ఏంటంటే వీ హ్యావ్ దట్ దర్ ఇస్ పెద్ద వేరే ట్యాంకర్స్ వస్తాయి ఫిల్మ్ జనరల్లీ డబ్బులు ఉన్నట్టు బడ్జెట్ ఫిల్మ్స్కి. సో వీ ఆస్క్డ్ ఫర్ ఫైర్ ఇంజిన్. సో ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఏమన్నారంటే 6,000కి ఎప్పుడైనా వాడండి ఇఫ్ యూ వాంటెడ్, ఇట్స్ చీప్ అండ్ బెస్ట్. సీరియస్లీ ఇట్ ఇస్ యాక్చువల్లీ 6,000 అది. వాడు ట్యాంకర్ ఒక 10 మంది గార్డ్స్ వచ్చారు వాడు. అండ్ we shot it in Pochampalli at 2:30 or 2:40 because we wanted empty roads. And ఊరు జనరల్లీ 10కి పడుకుంటుంది, కానీ ఏంటంటే ఇంకా సైలెన్స్ కాదు, సింగ్ సౌండ్ ఈ సినిమాకి. సో సింగ్ సౌండ్ ఏంటంటే మనకి పైగా ఇది ఇట్ ఇస్ సెట్ ఇన్ 90s. మన 4-stroke ఇంజన్లో సౌండ్ వేరే వస్తుంది, చేతకు ఆ సౌండ్స్ వేరే ఉంటాయి. అండ్ ఆ టైంలో పోచంపల్లి లాంటి లేకపోతే సారాజీపేట లాంటి హైదరాబాద్ ఇట్స్ హైదరాబాద్, కానీ చేతకులు ఎక్కువ ఉండేవి. మనకి 4-stroke చాలా స్మూత్గా వెళ్ళే బండ్లు ఉండేవి కాదు. అండ్ దీన్ని ఎట్లా చేయాలి అది చాలా ఉండే. సో వీ వెయిటెడ్ ఫర్ దట్ టైం. సో టెక్నికలీ ఆ టైం అయితే కొంచెం నైస్ సౌండ్స్ విల్ బి దేర్, లైక్ క్రికెట్ సౌండ్స్ ఉంటాయి, తర్వాత ఇవన్నీ ఉంటాయి. అట్లా ఆలోచించి వీ వెయిట్ దేర్ అండ్ షాట్ దిస్. That was one of the toughest things I've done in my life. It was physically very excruciating. And అందులో చాలా ఐరన్ అవన్నీ ఉండే, బట్ కొన్ని ఐరన్ పెట్టి కొన్ని కట్టెతో మేనేజ్ చేసినాం దట్ నైట్. సంథింగ్ సో మచ్ టు లర్న్.
అండ్ మలేషియా ఇస్ ఆల్సో మనం చాలా మంది నేర్చుకోవాలని లర్నింగ్ చేయాలని కోరిక ఉంటుంది, బట్ యాజ్ అన్ యాక్టర్ అన్లర్నింగ్ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. అంటే మనం ఎప్పుడు దాకా కొన్ని విషయాల్ని లేదా కొన్ని ప్రిన్సిపల్స్ని రూల్స్ని ఏవో నమ్మి ఉంటాం కొంచెం, కానీ మనం అట్లా కండిషన్ చేసి మనం పెరుగుతాం. అది ఎవరు తప్ప అని నేను చెప్పలేను, బట్ ఇట్ ఈస్ బట్ ఒక పాయింట్ తర్వాత యూ హ్యావ్ టు అన్లర్న్ ఆల్ ఆఫ్ దాట్. యునో దట్ లైక్ యాజ్ అ చిల్డ్రన్ అంటే యాజ్ అ చైల్డ్ మనకి చాలా మంది ఐ నో లాట్ ఆఫ్ బాయ్స్ వుడ్ హావ్ హ్యాడ్ దిస్ like when a girl was talking to too many boys, people had the problem. This is how messed up our situations were like then, but it's cool again for a guy to have like, you know, all that bullshit. But so idanతా నాకు టైం పట్టింది అర్థం చేసుకోవడానికి. You know what I'm saying? It's easy to judge, and of course we all get judged as a factor, but these are all the psychic conditions that I had. నేను ఇదంతా అర్థం చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. అండ్ ఇట్లాంటి ఎన్నో విషయాలు ఈ సినిమా ద్వారా కూడా నేను అప్పుడు దాకా నేను నెక్స్ట్ పంచ్ లైన్ ఎట్లా వేయాలి, యూనో అట్లుండే నాకు ఎవ్రీడే వర్క్ వాజ్ మై లైక్ దట్. ఇట్లా కామెడీ క్రియేట్ చేయాలి, సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం ఏం మాట్లాడితే జనాలు నవ్వుతారు, లేకపోతే ఇలా ఎట్లా హౌ డు వి డూ దేర్, హౌ డు వి గెట్ దేర్. సో ఎవ్రీడే అలా ఉన్నప్పుడు ఇలాంటి సినిమా అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు ఐ వాజ్ డూయింగ్ బ్రోచేవారు సైమల్టేనియస్లీ, ఐ వాజ్ డూయింగ్ F2, ఐ వాజ్ డూయింగ్ పడి లేచి మనసు. సో ఈ 3 ఫిల్మ్స్ చేసుకుంటా ఐ వాజ్ డూయింగ్ దిస్ వర్క్. అక్టోబర్ నవంబర్ లాస్ట్ ఇయర్ టైంలో ఇట్ స్టార్టెడ్, 20 January I don't know, బట్ నాకేమంటే కమెడియన్గా ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్. యాక్టర్ అంటే ఇంట్లో కూర్చొని నేను యాక్టర్ అంటే తుబ్బదే. సో యూ టు గో దేర్, యూ టు వర్క్ అవుట్. You know, writer, you should wake up early morning, whatever time you want to, just keep writing every day. If you're an actor, do something. And నేను అమ్మేవాడు again. నేను ఎందుకు లెక్చర్ తెలుసుకోవాలంటే వాట్ వర్క్స్ ఫర్ మీ మే నాట్ వర్క్ ఫర్ యూ. జస్ట్ బికాస్ ఐఎమ్ సక్సెస్ఫుల్ నేనేదో చెప్తే మీ లైఫ్ మారిపోతుంది అంటే ప్లీజ్ దాట్స్ బుల్షిట్, డోంట్ ట్రస్ట్ ఇట్. ఓకే, నేను ఎందుకు అంటానంటే నాకు ఇట్లా ఎవ్రీ డే నేను ఫర్ ద లాస్ట్ 3 years ఐ వాజ్ వర్కింగ్ ఆల్మోస్ట్ 200 days in a year. నాకు ఏమైందంటే when I was doing మలేషియా నాకు ఎక్స్పీరియన్స్గా యాడ్ అయ్యింది కదా. అప్పుడు ఏమైందంటే సడన్గా నేను లేదు నేను ఇట్లాంటి సినిమాలు చేస్తే కూర్చుంటా అంటే మేబీ ఐబ్రమ్ డౌన్ నేను ఇంత బాగా ఒకవేళ చేస్తుంటే ఇంత బాగా చేసినవాడు నేను కాలేను. బట్ ఒక ఎలెక్టెడ్ కమెడియన్గా నేను ఇవన్నీ ఏవైతే చేశానో దానివల్ల కొంచెం ఇక్కడ చేయగలిగాను. సో రేపు యాజ్ అన్ యాక్టర్ మీరు ఎవరైనా ఉంటే వారు లేదా మీరు ఎవ్రీడే రిహార్స్ చేద్దామని ఏదైనా తీసుకున్న యు ఆర్ రైటింగ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్ మీరేం చేద్దాం, ఈ ప్రాక్టీస్ అనేది నేను గట్టిగా నమ్ముతాను. అండ్ నాకు చాలా చాలా వెళ్ళిపోయింది నాకు. అండ్ ఇవాళ ఈ మలేషియాకి జనాలు ఇంతమందికి నాకు చాలా మంది మెసేజ్ చేసేది చాలా ఆర్గానిక్ జనాలు వచ్చి అబ్బా సారీ చేసేస్తాం కదా ఎప్పుడు కూడా చాలా మంచిగా ఎందుకు అనిపిస్తుంది అంటే గ్రేట్ స్టోరీ, గ్రేట్ పర్సనాలిటీ, అండ్ ఐ హ్యాడ్ రైట్ పీపుల్ విత్ మీ టు డూ, అండ్ little experience that I had gained from other commercial, so-called commercial films that I have done earlier. But I did well, I could get there here. So yeah, that's my mission for you. అక్క నా దగ్గర ఇజ్జత్ లేదు, ఇంతకుముందు జాబ్ ఉంటుండే కాల్ సెంటర్లో గర్ల్ ఫ్రెండ్ ఉంటే 2 వీక్నే ఆ పీరియడ్లో వైరల్ వెళ్ళింది. ఇక నువ్వు నా వీటిలో పెళ్లి చేసుకున్నావు నీ ఇజ్జత్ అంతా మనలో కలిసి అని చెప్పి నేను అమ్మలేకపో యూట్యూబ్లో కొట్టి చూపి కాల్ సెంటర్ పెట్టుకోవాలి. దిస్ వాజ్ ఇన్ అక్కడ ఒక చిన్న సింగ్ అలాగే 6-7 చేస్తున్నాము. అక్కడ ఊరవతల కెఫే ఉండాలి, హైదరాబాద్లో కెఫే కల్చర్ పోతుంది రాను. సచ్ అ సాడ్ సిచ్యువేషన్ ఆ ప్లేస్. The Irani chai and the culture, heritage, మెల్లమెల్లగా పోతుంది because of all of this, what did they say? So, they're part of the problem. అంతే బాస్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత తరుణ్ ఈ డైలాగ్ గురించి అన్నారు. ఇప్పుడు అమ్మాయి ఓకే అంటే కొంచెం పక్కన తీసుకెళ్ళి చెప్పు, ఇట్లా నాకు జాబ్ లేదండి, నాకు ఏం పని రాదండి, నేను పెళ్లి తీసుకుంటే ఇట్లా రాశాడు అనమాట తరుణ్. అండ్ దట్ వాజ్ యాక్చువల్లీ ఒక కాన్షియస్ డిసిషన్ ఎందుకు తీసుకున్నాం అంటే నేను తరుణ్ ఇట్లా మన వాడుక భాష కొలెక్టివిటీ ఏదైతే ఉందో
అంటే మనం ఎట్లయితే మాట్లాడతాం ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు వాళ్ళు బాగున్నారా ఎట్లా అమ్మానా చిన్నది బాగా ప్రేమగా చేసుకుంటున్నాను. సో జనరల్లీ మనం ఇలా మాట్లాడాలి. ఓకే, ఇంత అచ్చమైన కృష్ణ గుంటూరు చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడడం అనేది మనకి చాలా రేర్ అండి. ఇట్లా ఏవే వాడుకోవడం. సో ఇదేంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు అండ్ తరుణ్ హ్యాడ్ దిస్ అంటే మనకి ఏంటంటే జనరల్లీ ఆ తెలుగు ఫిల్మ్ హీరోస్ ఆల్ఫా మేల్స్ అనమాట. మహేష్ మూవీ చాలా దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ మనకు తెలిసి మళ్ళీ ఎక్కువ ఉంటుంది. అండ్ దాన్ని ఒక మహాదారిద్ర్యం నుంచి వచ్చిన మానసికత అది ఇదంతా మర్చిపోయింది. సో బేసిక్లీ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటంటే తరుణ్ వాజ్ వెరీ ఎడమెంట్ బై ద ఫ్యాక్ట్ దట్ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు కదా, అట్లనే ఉంటుంది. ఓకే, దిస్ హౌ ఇట్ ఇస్. లైక్ మీరు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మా బ్యాగ్ వాల్యూచుకుంటారు, బట్ ఇట్స్ ఓకే, దట్స్ హౌ ఫ్రెండ్షిప్స్ ఆర్ మేడ్ ఆఫ్. సో ఇట్లున్నప్పుడు మేము ఎట్లున్నామంటే అదనమాట, ఒకవేళ పిల్ల ఓకే అనుకో దాంత అవ్వదు ఉంటారంటే నీకు ఫీల్ అవుతారు అట్లా అది ఎట్లా మాట మాట్లాడలేదు. సో వీ హ్యావ్ దిస్ జనాలు ఎట్లా తీసుకుంటారు, విల్ దే యాక్సెప్ట్ అస్. అండ్ భయం ఏంటుంటుందంటే అప్పుడు అది మనం ఇంత తెలంగాణ మాండలికం చేస్తున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ విజయవాడ పెట్టి పోతే ఆంధ్ర సైడ్ పోతే ఎట్లుంటుంది రిసెప్షన్, వాళ్ళకి అసలు మనం మాట్లాడుకునే అర్థమవుతుందా, అడిమిట్లా జరుగురా ఇట్లాంటి బలాలు స్వచ్ఛంగా తెలంగాణ మనం మాట్లాడే ఇక్కడ హైదరాబాద్ ఎవరైతే మాట్లాడతారో వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఒక గొప్ప క్వశ్చన్ ఉండేది నాలో, రోజుకి 3 షోలు చేస్తాం. సో ఏంటంటే మాకు తెలియదు అంటే వీఆర్ లైక్ జస్ట్ ర్యాండమ్ కిడ్స్ 24-25 year old. దెన్ భయం ఉండే వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారా చేయరా. మీకు ఇప్పుడు పాత సినిమాలు కొన్ని చూస్తే మనం జనరల్లీ వర్మ గారి సినిమాలు చూసిన తర్వాత కొన్ని అదర్ ఫిలిమ్స్ చూసి మనకి తెలంగాణ ఎంతగా మాట్లాడిన వ్యక్తుల్లో కోటా గారు ఒకరు, తర్వాత కరెక్ట్గా భద్ర గారు ఒకరు. వీళ్ళు ఏంటంటే వాళ్ళని ఒక చిన్న కేటగిరీలో చేసేవాళ్ళు అనమాట. వాళ్ళని ఎక్కువ మనము ఒక ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక మెయిన్ స్ట్రీమ్ చేయలేదు అన్నమాట. అన్లెస్ వి గాట్ ది స్టేట్ బై అవర్ సెల్వ్స్. సో ఇది ఏంటంటే జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు, భయం ఉండేదా, నేనేదో కొత్తగా ఏం చేయలేదు ఇది, నేను యాక్చువల్లీ నేను పోయి మళ్ళీ చూసుకొని నేను కోట గారికి చేసినాను, తనిఖీల బాగా గారికి చేసినాను. సో వీళ్ళు ఏంటంటే వెన్ యూ ఫీడ్ ఆఫ్ దేర్ ఎనర్జీస్, వెన్ యూ ఫీడ్ ఆఫ్ దేర్ వర్క్ యూ గెట్ సో మచ్ టు లర్న్. అండ్ కౌశిక్ అని కూడా యాక్చువల్లీ ఒకడు ఉన్నాడు అనమాట, చాలా మందికి తెలుసు అనుకుంటా. ఈజ్ యాక్చువల్లీ రియల్ క్యారెక్టర్, ఆ బెస్ట్ ఫ్రెండ్ కౌశిక్ నండూరి అని. యా, సో కొంచెం కేర్ఫుల్ యాటిట్యూడ్, కొంచెం స్నేహితులతోటి ఇట్లా మాట్లాడుకోవడం అనేది. సో అది వచ్చినప్పుడు దిస్ ఇస్ వేర్ వి అప్లైడ్. అండ్ బూమ్ థియేటర్లోకి వచ్చిన తర్వాత సో ఇది సినిమా రిలీజ్ కాకుండా ఏమైందంటే సురేష్ బాబు గారు మా డిస్ట్రిబ్యూటర్ సినిమాకి ఆయన ఏమన్నారంటే, సినిమా బాగుందబ్బా, నేను కొనేసుకున్నాను, చాలా జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక ఇది ఉంది. సో వాట్ విల్ డూ ఇస్ విజయవాడలో ఒక ఫ్రీ షో ఇద్దాం థియేటర్లో, మా థియేటర్లో అని. మేము విజయవాడ సర్కిల్లో పెద్ద థియేటర్, అది నాకు బాగా గుర్తులేదు. సో వి ఆల్ వెంట్ ప్రొజెక్ట్ దిస్ ఫిల్మ్ ఇన్ విజయవాడ. సో ఆడుతున్న ఒక్కొక్కరికి బ్యాగ్ షో ఇస్ రన్ అండ్ మేమందరం ఇట్లా కర్టెన్ కలిగించి సైలెన్స్, డెడ్ సైలెన్స్ అనమాట. భయం వేస్తున్నాం. చాలా మంది మన ఎట్లా కండిషన్ ఏంటంటే, ఐ రిమెంబర్ దిస్ వన్ సిచ్యువేషన్ ఫ్రమ్ మై మదర్. ఐఎమ్ సారీ ఐఎమ్ డిస్ట్రాక్టింగ్ బట్ ఐ విల్ హ్యావ్ టు మెన్షన్ దిస్. తుంగవనం, తెలుగులో పేరు మర్చిపో, చీకటి కమల్ హాసన్ గారి సినిమా అది. అండ్ నేను, మా అమ్మ, మా చెల్లి, మా నాన్న, మేమందరం బ్రహ్మానంద థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నాం అనమాట. సినిమా స్టార్ట్ అయింది, ఫుల్ యాక్షన్ అంతా జరుగుతుంది. కమల్ హాసన్ డూయింగ్ దట్ ఆపరేషన్ అనేసి వస్తుంది కదా. మా అమ్మ క్వశ్చన్ అయింది మధ్యలో, అరే ఇంకా పాట రాలేదేంట్రా. ఫస్ట్ ఆమె ఎందుకంటే పాట వస్తుంది, హీరో వచ్చేసి పాట ఇది. సో ఏంటంటే ఆ సినిమా ఆల్సో నీడ్ సమ్ కరప్షన్ కండిషన్ వేసుకున్నాను. ఇప్పుడు హీరో వస్తే
ఫుల్ ఇట్లా డిఎస్పీ వాయిస్ తో ఒక సాంగ్ రావాలి, శంకర్ మహాదేవ్ వాయిస్ తో ఒక సాంగ్ రావాలి, ఒక్క మాట సో ఏంటంటే అది వాళ్ళకి ఏమైందంటే ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఫుల్ ఇట్లా పాటలు వస్తుంది వాళ్ళు సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ బాగా ఉందని పాటలు అంటారు సినిమా. సో నాకు ఇది టైం పట్టింది అనమాట. ఇది ఏంటి అంటే మానసికత ఏంటి, వీళ్ళు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అసలు. ఎస్ విన్ కండిషన్ అలవాటు అయిపోయింది నాకు సినిమాకి వెళ్తే ఇట్లా ఉంటుంది. సో ఈ సినిమా వేస్తున్నప్పుడు కూడా మాకు కూడా ఏం తెలియదు, మేము బాగుంటుంది అప్పుడు కూడా నాకు నమ్మకం తెలియలేదు. అందరూ బాగా చేసినట్టు ఏం చేసినా నేను దాంట్లో 33 days షూటింగ్, 18 days నేను షూటింగ్ అంతే, 18 or 20 days సంథింగ్. ఆన్ ది హ్యాండ్ పొద్దున 4 o'clock లేచి అందరూ పికప్ చేసుకొని పోయి ఫుల్ మజాక్ చేసుకుంటూ అయిపోయింది, కార్ అయిపోయింది అర్థమైంది కదా. సో సో మీరు కర్టన్ ఇంకా చూస్తున్నాము, ఇట్ ఈస్ గోయింగ్ అండ్ బై ద హాఫ్ విండో ఆఫ్ సైలెన్స్ నుంచి పీపుల్ ఆర్ లాఫింగ్ మెల్లమెల్లగా అండ్ ఇట్ ఈస్ బికమింగ్ బిగ్గర్ లాఫ్స్. కొన్నిసార్లు ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఓకే సరే ఓకే నాట్ బ్యాడ్ అని నెక్స్ట్ వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి మనం చూస్తున్నాము. ఇట్ వాస్ హ్యాపీయింగ్ అనమాట. సో దట్ వాస్ ద ఫస్ట్ థింగ్ దట్ టాట్ మీ దట్ భాష ఏదైనా ప్రాంతం ఏదైనా ఒక మంచి కథకి మీరు కన్విక్షన్గా ఆనెస్ట్గా మంచిగా పర్ఫార్మ్ చేస్తే ఎవరైనా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారని నాకు ఈ సినిమా ద్వారా అర్థమైంది. నెక్స్ట్ టైం నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఇది ఎందుకు ఒక విధంగా నాకు ఒక గట్టి బలాన్ని ఎందుకు ఇచ్చిందంటే ఇట్ ఈస్ ఓకే టు బి నాట్ ఓకే. యూఆర్ నాట్ అబ్నార్మల్ మ్యాన్, యూఆర్ డిఫరెంట్లీ నార్మల్ అంతే. ఇట్ ఈస్ ఓకే, ఫక్ ఇట్ ఈస్ ఓకే. సో నెక్స్ట్ టైం మీరు కొంచెం అరే ఇట్లా అందరూ తేడా గీడాటం లేకపోతే ఎవరో మిస్ఫిట్ మీకు అనిపించిన, ఎవరు చెప్పకపోయినా మీకు అనిపించిన, రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ఓకే బాస్. It might take time for you to get there, maybe. కొన్నిసార్లు it took some time. ఆ తర్వాత నేను అదే రాడ్ సినిమా చేసిన వేరే విషయం సో నాకు భయం ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తారా. సో ఇది ఇది ఉంది, అందరికి భయం ఉంది. నాకు అబ్బాయికి విజయ్ కూడా కొంచెం all had these questions in our mind, but ఈ ఒక్క స్క్రీన్ అయిపోయింది. ఇక మేము అసలుగా వీఆర్ గేరింగ్ అప్ ఫర్ రిలీజ్, ఇంకా 4 days రిలీజ్ అయిన తర్వాత అండ్ వీఆర్ డూయింగ్ షోస్ రామారెడ్డి టీవీ థియేటర్లో ఇస్తున్నాం. అండ్ అగైన్ ఫుల్ అందరు రెస్పాన్స్ వస్తుంది. ఐ నెవర్ సీన్ అంటే మీకు అనిపిస్తుంది కదా మీకు ఇట్లా సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, ఒక నమ్ము ఫీలింగ్ వచ్చేస్తుంది. మీరు ఏమవుతుందా నాకేం అర్థమట్లేదు, జస్ట్ పానికింగ్ ఎవ్రీ మూమెంట్. నాకు అప్పుడు ముందు ఐడెంటిస్టాలో లాట్ ఆఫ్ పానిక్ అటాక్స్ వస్తుంది అంటే కేరియస్ ఫార్మేషన్, చాలా మంది నెగిటివ్ ఎనర్జీ, లాట్ ఆఫ్ నెగిటివ్ ఇన్ లైఫ్, ఎవరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు, ఇట్స్ గెట్ పానిక్ అటాక్స్, కోపం వస్తుంది అందరినీ, వాట్ ఇస్ రాంగ్ విత్ మీ అని అందరూ ఉంటుంది సమ్వేర్. అదే టైంలో మళ్ళీ ఇట్ వాస్ రిపీటింగ్ అనమాట, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మీ, ఎందుకు ఇట్లా ఇస్ ఇట్ ట్రూ అసలు నమ్మకపోతే అయిపోయింది నాకు ఫస్ట్. ఇట్స్ ఐఎమ్ బికమింగ్ మోర్ నార్మల్, ఫీలింగ్ మై సెల్ఫ్ అయితే లేదు, ఇట్ ఇస్ నాట్ గోయింగ్ వెరీ వెల్ విత్ మీ. నాకు వాంటెన్స్ వచ్చాయి, మధ్యలో హెవీ హెడేక్స్ వచ్చాయి. అండ్ అప్పుడు అర్థమైంది మన సక్సెస్ కూడా ఇంత హ్యాండిల్ చేయడం వల్ల ఇట్స్ నాట్. ఐ వాస్ సో యూజ్డ్ టు ఫెయిల్యూర్, ఐ వాస్ సో యూజ్డ్ టు రిజెక్షన్స్. సడన్ గా మీ ఇంటికి వెళ్ళి అదే సినిమా వస్తున్నాను సిస్టర్, నేను పోస్టర్ ఇవ్వాల్సిన అసలు మాట్లాడారు నాతోటి, వచ్చి బైక్ మాట్లాడుతున్నారు, వాట్ ద ఫక్ ఇస్ రాంగ్ విత్ మీ. సో ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు గెట్ ఓవర్ దేర్ అండ్ హ్యాండ్లింగ్ దట్ సక్సెస్ వాజ్ వెరీ వెరీ టఫ్. ఐ వాజ్ జస్ట్ గోయింగ్ బాంకర్స్. ఏం అర్థమైంది, జనాలు గుర్తుపడుతున్నారు సడన్ గా. నేను తిరిగి ఏరియాలోని what is since you're talking about success and all, can I just know your reaction and people told you about your dialogue? What is your reaction to that? So what happened? Cinemas, అందరూ ఒక రీడింగ్ అయిపోయింది, యాక్టర్స్ అందరూ మేము కూర్చొని అండ్ లిటిల్ విత్ ది గుడ్ థాట్స్ నోట్ మై ఓవర్ ది చెప్పండి ప్లీజ్, యూ కెన్ స్కిప్ టు అదర్ థింగ్.
సో స్క్రిప్ట్ అంతా చదివాను టీమ్ అందరం కూర్చొని మారేపల్లిలో ఆఫీస్ ఉండే వి ఆల్ రెడ్ దట్ అయిపోయింది బాగుంది ఎవ్రీథింగ్ వాస్ నైస్ అండ్ నెక్స్ట్ డే అగైన్ వి వెంట్ ఫర్ సమ్ రీడింగ్స్ అండ్ కాస్ట్యూమ్స్ అయిపోతే తరుణ్ కేమ్ అప్ విత్ దిస్ లైట్ లైక్ యూ విల్ గివ్ ఇట్ బ్యాక్ ఒక క్లోజర్ ఇద్దాం నీ క్యారెక్టర్ సో నా సాంగ్ మీద వస్తా అంటే దిస్ ఇస్ వాట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ సింప్లిసిటీలో ఎంత బ్యూటీ ఉంది అర్థం చేసుకుని చాలా మనము ఒక 10 పుస్తకాలు చదివి ఎంతో నేర్పుతో నైపుణ్యంతో కొన్ని భావాలు సెంటెన్సెస్ రాస్తుంటాం మనం ఓకే అది తప్పని నేను అనట్లేదు కానీ మన ఏదైతే ప్రాసెస్లో మనం ఎంత సింప్లిసిటీలో ఎంత బ్యూటీ ఉందని మర్చిపోయాం అండ్ తరుణంలో నాకు అది రియలైజ్ అయినా అనమాట నేను చాలా సింపుల్ నా సమయం చేస్తే ఏంటో వాటర్ లేకుండా చెప్తే అయిపోతుందా అంటే లేదు మా విల్ డూ ఇస్ బాగా నవ్వుకున్నాం ఇన్స్టెంట్గా మళ్ళీ సెట్కి వెళ్ళాం అనమాట సో దీన్ని ఎట్లా చేయాలి తను పోగొడుతున్నాను sorry bad jokes so షూటింగ్ స్టార్ట్ అయితే డైలాగ్ ఎట్లా అంటే అదే మనం ఏంటంటే మన దగ్గర కామెడీ అప్పటిదాకా చాలా ఒళ్ళంతా ఊగిపోయినట్టు ఇస్తున్నాం ముఖాల్లో ఎక్స్ప్రెషన్ తెచ్చుకుంటారు సో ఇది నాకు అర్థమైంది కాదన్నమాట ఎందుకు అప్పుడు అనుకోవాలంటే సో ప్రణీత్ అండ్ తరుణ్ told me, 2 friends told me that let's be ourselves. Let's be ourselves and చాలా ఎక్కువ సందర్భాలు మన ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడు చాలా మామూలు మాటలు కూడా మనం కొన్నిసార్లు నవ్వుతాం బయటకు మన ఫ్రెండ్స్ ఎవరు ఇట్లా వెకిలిగా సో అప్పుడు ఏమనుకోవాలంటే we had this like this thing అనమాట ఇంత క్యాన్లీస్ కాకుండా నార్మల్ చిల్ అవుట్ కేర్ఫుల్ యాటిట్యూడ్ అండ్ సో అట్లా పర్ఫామ్ చేసిన అనమాట నా సాంగ్ చేస్తాను ఎందుకు అని చాలా ఒక तेरा औकात मेरे में and that white sun in this was like improvisation akkada we like because I want to escape that situation inside the way just like what is the problem so itla ఉన్నప్పుడు చేసాము and ఆ తర్వాత ఏమైందంటే ఆడియో ఫంక్షన్ అయింది ఫస్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయింది అండ్ మద్రాస్ తీసుకున్నాం మద్రా ఆడియో ఏమన్నారంటే లాస్ట్ టైం చెప్పినా అసలు జీవ అయిపోయింది అసలు సూపర్ రావాల్సిన ట్రైన్ అసలు సో అది ఆయన వచ్చారు అది వస్తుంది పై చాలా బాగా చెప్పినాం అది అంటే ఏమే సార్ అది సస్తా డైలాగ్ అయిపోయింది సినిమా అయిపోయింది దట్ స్టార్ట్ బికమ్ మీమ్ కంటెంట్ అన్నమాట ఏముంది ఆ డైలాగ్ వాట్ ఈస్ రాంగ్ విత్ దిస్ డైలాగ్ సో ఐ అండర్స్టూడ్ ఏంటంటే జనాలు దట్ ఈస్ వెల్ యాజ్ అన్ ఆర్టిస్ట్ దట్ వాజ్ వన్ కీ పాయింట్ ఫర్ మై లైఫ్ అదే చాలా మంది వచ్చి ఏమంటున్నారంటే అన్న నీలాంటి వాడు నా గ్యాంగ్లో కూడా ఉంటాడు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మన దగ్గర సో అది నెక్స్ట్ లెవెల్ వచ్చింది అదంతా బాగుంది సూపర్ రైటింగ్ అని వచ్చి తరుణ్ సో ఆ టైంలో ఏమైందంటే రిలేటబిలిటీ అర్థమైంది ఏంటంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇఫ్ యూ కెన్ బి దట్ రిఫ్లెక్షన్ ఆఫ్ అదర్స్ దట్ ఈస్ అ గ్రేటెస్ట్ జాయ్ ఆఫ్ వర్కింగ్ యూనో చాలా మంది ఇప్పుడు కూడా కొంతమంది మలేషియన్ చూసి వస్తారు నేను పద్మశాల సార్ మా ఇంట్లో నాకు ఎట్లా ఉంటుంది నాకు బాగా తెలుసు నేను ఒక సెక్యూరిటీ గార్డ్ పనిచేసి మళ్ళీ మలేషియన్ సార్ మిషన్ చేసిన తర్వాత నేను వచ్చి మళ్ళీ నేను మా గవర్నమెంట్ లాస్ట్ మిషన్ చేసుకుంటున్నాను చాలా మంది అంటుంటే నాకు అదే అనిపిస్తుంది అంటే that is the greatest point for me. That is a high point for me when if you can hold a mirror to others and or look yourself in others. That moment as an artist was like but it took some time. First 2-3 months later it was like over my head. I don't know what the fuck is going on. ఎందుకు ఇంత ట్రిప్ అవుతున్నారు నాకు నా సాంగ్ చేస్తా నీకు ఎందుకు అని and people started connecting because everybody's asked this question class ఏం చేస్తున్నావు
22 years దాకా సార్ మళ్ళీ ఏం చేస్తున్నావు, ఇట్ ఈస్ లైక్ సో fed up in your head that you don't know what to do in life. And I know we all had that moment in our lives, and look, that this one dialogue that's like hits nail beating hard into I think not just that. There's Yeah. a scene where Vijay comes and tells you, నాకు ఒక వీడియో చేయాలంటే అది వేసి I mean, that's how we talk about it. Exactly. So in this everyday life ni మనం ఏంటంటే మనము we can live all this life, so it's such a beautiful life. We can all నిజంగా కసిగా కాకుండా కొంచెం నిజంగా if you can live, there's so much to look in our lives. And నేను నాకేం ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు యాక్టింగ్లో. భిక్షు గారు నన్ను ఒక 3-4 months ట్రైన్ చేశారంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎట్లా మనం కెమెరాకి ఇట్లా యాక్టింగ్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన షార్ట్ ఫిల్మ్స్ ని చూపిస్తే ఆయన మా గురువు గారు ఆయన చూస్తే బాగాలేదు మళ్ళీ రా అన్నాడు. సార్ నా పైసలు లేవు సార్ మీకు ఇచ్చేయాలి. సరే ఏం లేదా ఓకే ఈ కాదు హౌ యాక్టర్కి ఒక ఎమోషనల్ కనెక్ట్ ఎట్లా ఫీల్ చేసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్. సో ఇట్లాంటివి ఏంటంటే దిస్ ఆర్ ఎవ్రీడే పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అండ్ దే ఆర్ వెరీ బ్యూటిఫుల్, దే ఆర్ వెరీ జెన్యూన్ అండ్ వెరీ ఆర్గానిక్. నేను ఈ మల్లేశ్వరంలో పనిచేస్తున్నప్పుడు చాలా మంది గ్రామస్తులను నేను ఇట్లా షూటింగ్లో పెట్టుకున్నాం అన్నమాట. వాళ్ళ కళ్ళ ఆనెస్ట్ చూస్తే నేను ఎక్కడ దొరికిపోతానేమో అనిపించింది. బికాస్ ఐఎమ్ ప్లేయింగ్ అదర్ క్యారెక్టర్ అండ్ ఐఎమ్ ప్రియదర్శి. నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు ఒక బ్యాగేజ్ ఉంది. ఐ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ సోషల్ కల్చర్, milieu and XYZ, there are too many constants and variables, but what is it to become మల్లేశ్వరం? ఆయన క్యారెక్టర్ ఎట్లా రావాలి అండ్ నేను చేసినా కూడా నన్ను ఎవరైనా రిలేట్ చేసుకోగలుగుతారా? సో ఈ క్వశ్చన్స్ నుంచి వచ్చినాయి అన్నమాట ఇవన్నీ. ఈవెన్ పెళ్లి చూపులు కానీ ఆఫ్టర్ దట్ ఈ నగరానికి ఏమైంది కానీ ఆర్ ఫిల్మ్స్ లైక్ దిస్ వేర్ వీ కెన్ మేక్ మోర్ రిలేటబుల్ స్టఫ్ విచ్ ఆర్ నాట్ క్యారికేచరల్ అవుట్ ఆఫ్ ద క్లౌన్ వాయిస్ యాక్టింగ్ అండ్ ఆల్. అది తప్పు నాకు, ఎందుకంటే నేను ఏమంటున్నానంటే ఆ టైంకి అది నడిచింది, ఆ టైంకి జనాలు అది కావాలనుకున్నారు, ఆ టైంకి అలాంటి కథలు వచ్చి ఆ టైంకి అలాంటి యాక్టర్లు వచ్చేవాడు, అలాంటి నటీనటులు వచ్చేవాడు. అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇవన్నీ నేను ఒక క్రిటికల్గా చూసుకోవడం అనమాట. మీరు క్రిటిక్ ఉంటే మనం పట్టుకోండి గట్టిగా, ఆమె పట్టుకోండి కరెక్ట్గా ఎట్లా ఉంటుంది. సో ఒక వాయిస్ వస్తుంది, మనం ఏదో ఏదో చేస్తాం అనేది కాదు, సంథింగ్ దట్ వాయిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనిపించింది నాకు సినిమా చూసిన తర్వాత. అండ్ ఇంకా